తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ భారతీయం అనేటువంటి శృంఖలకు స్వాగతం. ఈరోజు నేను ఒక పుస్తకాన్ని పరిచయం చేయదలుచుకున్నా. ఆ పుస్తకాన్ని బహుశా మీలో కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండకపోవచ్చు. ఇది నాట్ ఎ వెరీ రీసెంట్ బుక్. ఇది వచ్చి కూడా దాదాపు 9 ఏళ్ళైంది. ఆ పుస్తకాన్ని చూపిస్తున్నా ఇప్పుడు. దీని పేరు వచ్చి బ్రేకింగ్ ఇండియా అని. బ్రేకింగ్ ఇండియా. దీన్ని రాసినటువంటి రచయిత ఎవరంటే రాజీవ్ మల్హోత్రా అని. రాజీవ్ మల్హోత్రా అనేటువంటి ఆయన ఇండియనే కానీ 40 సంవత్సరాలకు పైగా అమెరికాలో ఉండి, అమెరికాలో హీ వాజ్ హ్యావింగ్ యాక్చువల్లీ ఎ బిగ్ కంపెనీ. ఏది ఒక టెక్నికల్ కంపెనీ ఉండేది. ఆ టెక్నికల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అనేకమైన చాలా న్యాచురలీ సోషల్ ఇంటరాక్షన్స్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత అమెరికాలో ఏ విధంగా వేరియస్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్, సోషల్ ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా గమనించిన తర్వాత ఆయన అవన్నీ కూడా మానేసి, ఆ బిజినెస్ మానేసి కేవలం సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనే పాయింట్ పైన పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ వేరియస్ యాంగిల్స్. ఒక పొలిటికల్ యాంగిల్ కావచ్చు, ఒక రిలీజియస్ యాంగిల్ కావచ్చు, అనేక కోణాల నుంచి భారతదేశం పైన భారతదేశాన్ని ఏ విధంగా బలహీనపరచాలి అనేటువంటి ఫోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఆయన పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. సో దానిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్స్ ఈస్ బ్రేకింగ్ ఇండియా అని. ఈ బుక్ ఎలా స్టార్ట్ అయ్యి, ఈ పుస్తకం పైన ఒక మ్యాప్ ఉన్నదండి. భారతదేశం యొక్క మ్యాప్ ఉన్నది. అంటే భారతదేశం ఏ విధంగా మూడు నాలుగు విభాగాలుగా ఏ విధంగా ముక్కలుగా ఎలా చేయొచ్చు అనేటువంటి దాన్ని ఒక అమెరికన్ యూనివర్సిటీలో జరిగినటువంటి వాళ్ళ ఒక రిపోర్ట్లో ఆయన చూశాడనమాట. నేను ఈజ్ ఫ్రమ్ ప్రిన్స్టన్. ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా అనే అతను ప్రిన్స్టన్లో ఉంటాడు. న్యాచురలీ ఈయనగా ఒక స్కాలర్ కాబట్టి ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళడము, అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడడము ఇవన్నీ జరుగుతుంటుంది. ఆఫ్రికన్ అమెరికన్, మనం ఇప్పుడు బ్లాక్స్ అంటాం కదా, ఆ ఆఫ్రికన్ అమెరికన్ ప్రొఫెసర్తో మాట్లాడేటప్పుడు ఆయన ఆఫ్రో దళిత్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ గురించి చూపెట్టాడంట. ఆఫ్రో దళిత్ ప్రాజెక్ట్ అని. ఈయనకు కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే అక్కడెక్కడో ఆఫ్రికా దేశం నుంచి స్లేవ్స్గా వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ దళితులు అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మన ఎస్సీలు అంటాం కదా, అట్లాంటి వీళ్ళు. సో దానికి సంబంధం ఏంటి అని చెప్పని ఆయన కొద్దిగా క్యూరియాసిటీ పెరిగిందనమాట. క్యూరియాసిటీ పెరిగిన తర్వాత ఆ స్కాలర్తో మాట్లాడుతుంటే ఆయన అప్పుడు హీ ఆల్సో షోడ్ సమ్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ చూపించి ఇదిగో ఈ విధంగా ఇండియాలో ఇన్ని డివిజన్స్ ఉన్నాయి, సోషల్ డివిజన్స్ ఇలా ఉన్నాయి. సో ఇండియా కెన్ బి డివైడెడ్ లైక్ దిస్ అని ఆ విధంగా కొద్ది జనరల్ ఫ్రీగా మాట్లాడేశాడు ఆయన. సో ఆ తర్వాత ఆయన ఈ రాజీవ్ మల్హోత్రా అనే అతను ఆ బేసిస్ పైన దాని గురించి ఆలోచించి ఆయన ఈ అమెరికాలో కొన్ని విషయాలపైన రీసెర్చ్ చేయడం చాలా కొంచెం సులభమే. ఎందుకంటే లాట్ ఆఫ్ మెటీరియల్ కొంచెం ఓపెన్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి హీ ఎన్క్వైర్డ్ ఇంటూ సో మెనీ NGOs ఇవన్నీ కూడా ఏ విధంగా హౌ దే ఆర్ అప్రోచింగ్ వేరియస్ రిలీజన్స్ అనేటువంటిది, వేరియస్ కంట్రీస్, నాట్ రిలీజన్స్. ఒక దేశమే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో అమెరికా వాడికి కానీ చైనా వాడికి కానీ మన భారతదేశాన్ని ఒకదాన్నే బలహీనపరచాలి అని వాళ్ళకి ఏమి ఉండదండి. అన్ని దేశాలను బలహీనపరచాలని ఉంటుంది. ఇప్పుడు అమెరికా వాడు చైనాను బలహీనపరచాలి అని ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ది ఎంటైర్ వెస్ట్, సోవియట్ రష్యాని దాన్ని బలహీనపరచాలి అని చెప్పని వాళ్ళు చాలా సో మెనీ $100 of billion ఖర్చు పెట్టి దే సక్సీడెడ్ అండ్ బ్రోక్ సోవియట్ రష్యా. దాని తర్వాత ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, సేమ్ థింగ్ హీ ఈజ్ డూయింగ్ టు అమెరికా. ఇప్పుడు మొన్నటి అమెరికన్ ఎలక్షన్స్ పైన నిజంగా దానిపైన ఒక సెపరేట్ టాక్ చెప్తే కూడా బాగుంటుంది. అమెరికన్ ఎలక్షన్స్లో అప్పుడు ఏం చేసి చైనీస్ ప్లేడ్ ఏ వెరీ గ్రేట్ రోల్. ఏమిటి, అక్కడ ఉన్నటువంటి చాలా మందిని అక్కడ ఎంకరేజ్ చేసి ఏ విధంగా దే ఆల్సో క్రియేటెడ్ సమ్ టెన్షన్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటి మూమెంటు ఇవన్నీ కూడా చైనా వాడు ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశాడు అనేటువంటిది దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. సో ఆ విధంగా ఎవ్రీ కంట్రీ ట్రైస్ టు వీకెన్ ద నైబరింగ్ కంట్రీ. మన వాళ్ళు ఒకవేళ చేయకుండా ఉంటే మన వాళ్ళ చేతకాంతనం, కానీ చేయడం అనేటువంటిది అది రాజధర్మం. చైనా వాడు ఏదో మనల్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనం చైనా వాడిని తిట్టుకొని లాభంలే, మన చేతనైతే మనం కూడా చేయాలి, లేకుంటే మనలో ఉన్నటువంటి ఫాల్ట్స్ మనం సర్దుకోవాలి. ఇంకెవడో అమెరికా వాడు చేస్తున్నాడంటే మనం వాడి దగ్గర చేయగలిగితే చేయాలి, లేకుంటే మన ఫాల్ట్స్ అన్నా మనం సరిదిద్దుకోవాలి. సో దిస్ ఈజ్ ద పిక్చర్. సో ఈ పుస్తకం విషయానికి వస్తే ఈయన దీనిలో ఏం చెప్తా అంటే ఇంటర్నల్ ఫాల్ట్స్ ఏంటి మన ఇండియాలో, బేసికలీ వాట్ ఆర్ ది స్ట్రెంగ్స్ అండ్ వాట్ ఆర్ ది వీక్నెసెస్ అని. స్ట్రెంగ్త్ అనేటువంటిది సమాజాన్ని పట్టి ఉంచేటువంటిది, స్ట్రాంగ్ ఎకానమీ కావచ్చు, ఇంకా స్ట్రాంగ్ గవర్నమెంట్ కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, ఇట్లాంటివి. దీన్ని సెంట్రిపీటల్ ఫోర్సెస్ అంటారు. దీనిలో కూడా ఆయన సెంట్రిపీటల్ ఫోర్సెస్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అని దానిలో అనలైజ్ చేశాడు. సెంట్రిఫ్యూగల్ అంటే సెంటర్ నుంచి బయటకు వెళ్ళేటువంటిది, సెంట్రిపీటల్ అంటే టువర్డ్స్ ది సెంటర్ అంటే కలిసి ఉండేటువంటివి, విడిపోవాలనేటువంటివి. సో డివిజివ్ ఫోర్సెస్ అనుకోండి.
ఈ డివిజివ్ ఫోర్సెస్ అన్నీ ఎలాంటివి అంటే మనలోనే ఉన్నటువంటి వేరియస్ ఫాల్ట్ లైన్స్ అంటాం. సమాజంలో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ అంటే ఏమిటి? ఉదాహరణకి దెర్ ఇస్ అన్ ఇంప్రెషన్, భారతదేశంలో క్యాస్ట్ అనేటువంటిది రిలీజన్ హ్యాస్ క్రియేటెడ్ క్యాస్ట్ అనేటువంటిది. దీనిలో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, నేను మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని టాక్స్లో నేను చాలా వివరంగా చెప్పాలన్న ఐడియా ఉన్నది. క్యాస్ట్ అనేటువంటిది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ అండి. మన ఏదైతే రిలీజన్ అంటున్నామో, రిలీజియస్ టెక్స్ట్ అంటున్నామో, స్క్రిప్చర్స్ అంటున్నామో, దానికి కాస్ట్కు సంబంధం లేదు. రిలీజన్లో కేవలం వర్ణ అనే దాని గురించి చెప్పారు. ఆ వర్ణ అనేటువంటిది కూడా డిపెండింగ్ ఆన్ ది ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్సన్, వాడి యొక్క స్వభావాన్ని బట్టి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి స్వభావాన్ని బట్టి వాళ్ళను హ్యూమన్ డివిజన్ చేశారు. కానీ ఫలానా గుణం ఉన్నటువంటి వాడు ఫలానా పనికి పనికొస్తాడు, ఫలానా గుణం ఉన్నటువంటి వాడు ఫలానా పనికి, అంతేగాని వాళ్ళు క్యాస్ట్ అనేటువంటి డివైడ్ చేసి పర్మనెంట్ స్ట్రక్చర్గా చేయలేదు. ఇట్ హాజ్ ఎవాల్వ్డ్ సెపరేట్లీ. అది నేను సెపరేట్గా చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం ఈ పుస్తకం గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు ఏ దేశానికైనా దేశ రక్షణ అనేటువంటి దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటాం. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంతా కూడా మన ఆర్మీ అదంతా చూస్తారు. ఆర్మీ వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఆల్ అలాంగ్ ద బార్డర్ ఉంటారు. ఆ బార్డర్ను రక్షిస్తుంటారు. శత్రువు మన బార్డర్ దాటి రాకుండా చూస్తుంటారు. ఇంటర్నల్ సెక్యూరిటీ చూసేది అంటే పోలీసులు ఇవన్నీ కూడా చూస్తుంటాయి. పోలీస్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నల్గా సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళ గురించి కానీ, ఇంకా ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ గురించి కానీ మనకు కావాల్సినంత లా ఉన్నది, మనకు చట్టం ఉన్నది. కాబట్టి ఆ చట్టాన్ని అమలుపరచాలి. దీన్ని ఇంటర్నల్ సిచ్యువేషన్ వాచ్ చేసేటువంటి పోలీసులు ఉన్నారన్నమాట. బట్ అట్ ది సేమ్ టైం ఈ రెండు ఏజెన్సీలే సమాజాన్ని రక్షించలేవు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. వీళ్ళందరూ ఏంటి, మనకు సివిలైజేషన్ను చీల్చాలి, దేశాన్ని యునైటెడ్గా ఉంచాలి అంటే కేవలం పోలీసు ఆర్మీనే కాదు, ఒక సివిలైజేషన్ కూడా చాలా అవసరం. ఒక సివిలైజేషన్ లేక మన సంస్కృతి, మన భారతీయ నాగరికత అంటాం చూడండి, ఆ నాగరికత అనేటువంటిది మనుషుల్ని యునైట్ చేస్తుంది. ఆ నాగరికతను మనం ఎప్పుడైతే చీల్చామో ప్రజలు పొలిటికల్గా కలిసి ఉండొచ్చు కానీ ఎమోషనల్గా కలిసి ఉండరు. నా నాగరికత అనే దాన్ని చీల్చడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని ఈయన ముఖ్యంగా ఈ పుస్తకంలో రాస్తాడు. ఎందుకంటే ఈ స్టడీస్ అన్నీ కూడా ఆల్ వెస్ట్రన్ పీపుల్, ఈ వెస్ట్రన్ స్కాలర్స్ కావచ్చు, వెస్ట్రన్ యూనివర్సిటీస్లో, అది అమెరికా కావచ్చు, యూరప్లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్, యూకే కావచ్చు, లేకుంటే ఇంకేదో ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, వాళ్ళ ప్రొఫెసర్లలో చాలామందిలో ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని ఉంటాయి చూడండి, ముఖ్యంగా పెద్ద దేశాలైనటువంటి ఒక ఇండియా, ఒక వీక్ డెమోక్రసీ. ఇప్పుడు మనం ఏదో స్ట్రాంగ్ అని మనం అనుకుంటున్నాం, కానీ దీనిలో కూడా మనకి ఎన్నెన్నో యాంటీ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయి కదా. సో ఏ విధంగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఈ సివిలైజేషన్ ఏ విధంగా అటాక్ చేయాలి అనేటువంటి స్టడీస్ చాలా చేస్తుంటారు. అలాంటి స్టడీస్ చేస్తేనే వాళ్ళకి యూనివర్సిటీస్లో ప్రమోషన్ కూడా ఉంటుందండి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వాస్ న్యూ టు నాకు తెలియదు. ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలియదు. ఏదో అమెరికా యూనివర్సిటీలో ఐవీ లీగ్ ప్రొఫెసరు, లేకుంటే ఇంకేదో యూనివర్సిటీలోగా ప్యారిస్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకునేవాడిని. సైన్స్ ఫీల్డ్లో గొప్పవాళ్ళే, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి ఫీల్డ్లో మంచివాళ్లే. కానీ ఈ సోషల్ స్టడీస్కి వచ్చే వీళ్ళకి ఇదంతా ఎట్లా వాళ్ళ ఓన్ ప్రాస్పెక్ట్స్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే వాళ్ళ దేశాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి కోసం ఏం చేయగలరు, మిగతా దేశాలని వీకన్ చేయడానికి, బలహీనపరచడానికి ఏం చేయగలరు, ఇట్లాంటి స్టడీస్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాను చీల్చడానికి ఇదిగో ఈ ఫలానా పద్ధతుల్లో మనం వీ కెన్ బ్రేక్ ఇండియా అని ఒక పెద్ద రిపోర్ట్స్ తయారు చేశారనుకోండి, ఇంప్లిమెంటబుల్ రిపోర్ట్స్, ఊరికే ఏదో వేగ్గా కాకుండా దిస్ ఈజ్ ద యాక్షన్ ప్లాన్ అని తయారు చేశారనుకోండి, ఆ ప్రొఫెసర్కి ప్రమోషన్ వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళ ఎంటైర్ రివార్డ్ సిస్టమ్ అనండి, ఆ రివార్డ్ సిస్టమ్ అంతా కూడా దానిపైన డిపెండ్ అవుతుంది. సో దాన్ని ఈయన స్టడీ చేసి చెప్పాడు, ఏ విధంగా ఎట్లాంటి స్టడీస్ ఉన్నాయి. తర్వాత ఈయన చూసింది ఇంకోటి గమనించింది ఏంటంటే, సమాజాన్ని విడగొట్టాలంటే ఇప్పుడు సివిలైజేషన్ అనేటువంటిది ముఖ్యం కదా. ఈ సివిలైజేషన్ అనే దానిలో రిలీజన్ అనేటువంటిది కూడా ఒకనొక ఫ్యాక్టర్. ఈ రిలీజన్ విడగొట్టాలంటే దీని ఏం చేయాలి, నేరుగా ఆఫ్కోర్స్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా నడుస్తుంటాయి అనుకోండి, అదంతా మామూలుగా జరిగేది. అలా కాకుండా ఈ మన టెక్స్ట్ ఉన్నాయనుకోండి, రిలీజియస్ టెక్స్ట్ ఉన్నదనుకోండి, ఆ టెక్స్ట్ని ఏ విధంగా ఒక మిస్ఇంటర్ప్రిట్ చేయడం, ఒక డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇప్పుడు ఏదో భారతం తీసుకోవచ్చు, దానిపైన కొన్ని డిస్టార్టెడ్ నెరేటివ్ రాయడం, రామాయణం తీసుకొని ఒక డిస్టార్టెడ్ నెరేటివ్ రాయడం. సో మనకు వచ్చి మన పుస్తకాలన్నీ ఇలా ఉన్నాయి అనేటువంటిది ఒక ఇంప్రెషన్ మనకే కలిగించి, సో ఇట్లాంటి డిస్టార్టెడ్ నెరేటివ్ కలిగించడం అనేటువంటిది ఒక పద్ధతి. తర్వాత సో మెనీ ఎన్జిఓస్, కొన్ని వేల ఎన్జిఓలు, అనేక వేల ఎన్జిఓలు, లక్షల కొద్ది ఎన్జిఓలు దేశంలో ఉన్నాయనుకోండి, అనేక వేల ఎన్జిఓలు
మన దేశాన్నిలో ఉన్నటువంటి ఈ డివిజివ్ ఫోర్సెస్ను వాటిని ప్రోత్సహించడానికే ఉన్నాయి అనేక కోణాల్లో. అది రాజకీయంగా కావచ్చు, రిలీజియస్గా కావచ్చు, అనేక కోణాల్లో చాలామంది కొన్ని సెక్టార్స్ పైన, ఉదాహరణకి దళిత్ స్టడీస్ అనేటువంటి కింద దాని కింద హెడ్ కింద కొన్ని వందలాది ఎన్జిఓలు అనేక దేశాలకు సంబంధించింది. ఇప్పుడు ఎవడో స్వీడన్ వాడికి మన దేశంలో ఎన్జిఓ అవసరం ఏముందండి? స్వీడన్ వాడికో ఇంకెవడో స్కాట్లాండ్ వాడికో ఇక్కడ ఉన్నటువంటి ఒక నెట్వర్క్, దళిత నెట్వర్క్ అని చెప్పనో, లేక ఇంకొక స్టడీస్ అనో, అవన్నీ చేయాల్సిన అవసరం, సబాల్టర్న్ స్టడీస్ అనో చేయాల్సిన అవసరం ఏముందండి? సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దట్ ఈస్ బేసికలీ విత్ దిస్ అజెండా. సో ఇట్లాంటి మన దేశం తీసుకోండి, మన దేశం ఎన్జిఓస్ ఎక్కడా లేవు. స్కాట్లాండ్లో కానీ లేక స్వీడన్లోనో నార్వేలోనో ఎక్కడ మన ఎన్జిఓలు ఎక్కడ లేవు. ఏదో రామకృష్ణ మిషన్ ఇట్లాంటి ఉండొచ్చు, వాళ్ళు ఏదో అక్కడ పోయి మంత్రాలు చెప్తుంటారు అంతే తప్ప, సంస్కృతం చెప్తుంటారు తప్ప, ఇలాగా ప్రజలపైన యాక్ట్ చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను విడదీసి ఇట్లాంటి పర్పస్ ఉన్నటువంటి ఎన్జిఓలు మన వాళ్ళు లేరు. కానీ వేరే దేశాలు వేలాది ఎన్జిఓలు ఉన్నాయన్నమాట. సో ఈ పుస్తకంలో మనకు తెలిసేది ఏంటంటే ముఖ్యంగా ఈయన 2 యాంగిల్స్లో రాశాడు. ఒకటి రిలీజియస్ యాంగిల్, ఈ రిలీజన్ ఏ విధంగా అటాక్ చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం. అది నేను ఇప్పుడు పోదలుచుకోలే. సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ఒక న్యూ థియరీ ఒకటి ఉన్నదండి. ఏంటంటే లిబరేషన్ థియాలజీ అని. లిబరేషన్ థియాలజీ అంటే ఫలానా సెక్షన్ వాళ్ళు ఈ సమాజంలో రిలీజియస్ దీనివల్ల వాళ్ళకు రైట్స్ లేవు, రిలీజియస్ రైట్స్ లేవు, వాళ్ళ రైట్స్ను మనం పునరుద్ధరించడం అనేటువంటిది మన యొక్క సేక్రెడ్ డ్యూటీ. కాబట్టి దీన్ని మనం వీళ్ళను కంప్లీట్గా మనం ప్రోత్సహించి ఏదైతే ఈ సిస్టమ్ ఉన్నదో ఈ సిస్టమ్ వ్యతిరేకంగా మనం పోరాడించాలి అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి స్టడీస్ అన్నమాట. తర్వాత దీనిలోనే ఇప్పుడు పర్టికులర్లీ ఈ వయోలేషన్ ఆఫ్ దళిత్ రైట్స్ అనేటువంటిది, హ్యూమన్ రైట్స్ వయోలేషన్ అనేటువంటిది, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, వేరే దేశాల్లో కూడా ఇట్లా రకరకాలైన సమస్యలు ఉంటాయనుకోండి. అందుకనే బిల్ క్లింటన్ టైంలో ఒక యాక్ట్ చేశారండి. వాటన్నిటి గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బిల్ క్లింటన్ టైంలో ఏం చేశారంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా వాడు ఉన్నాడు అనుకోండి, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని చెప్పని అమెరికాలో నాకు జ్యూరిస్డిక్షన్ ఉన్నది, అమెరికాలో నేను పోయి మాట్లాడతానంటే అలౌ చేస్తారండి? పోతే వాళ్ళు సూపర్ పవర్ కాబట్టి ఒక ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని చెప్పని ఒకటి పెట్టి ఏ దేశంలోనైనా ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే మీ దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అని వాళ్ళు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ క్రియేట్ చేస్తారు. ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ క్రియేట్ చేసి ఆ యుఎస్ గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇండియాకు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో దాన్ని మన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అలౌ చేయలేదనుకోండి. ఇన్నాళ్ళుగా వాళ్ళు వచ్చినారు, రకరకాలైనటువంటి రిపోర్ట్స్ రాసుకుంటూ వెళ్ళారు, ఇదంతా జరిగిందనమాట. సో అలాంటివన్నీ మనకు తెలియదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉన్నదని, దాని కింద కొన్ని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ క్రియేట్ చేస్తారని, దాని కింద ఒక అట్రాసిటీ లిటరేచర్ అంటూ తయారు చేస్తారని, ఏదో చిన్న విలేజ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దాన్ని ఇట్ ఈస్ మేడ్ ఇంటూ ఇంటర్నేషనల్ న్యూస్. ఒక విలేజ్లో చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు. మనకు అందరికీ గుర్తున్నటువంటిది ఉదాహరణకి ఒక 5-6 ఏళ్ల క్రితము ఒక స్టూడెంట్, ఒక దళిత్ స్టూడెంట్, దళిత్ కూడా కాదని మళ్ళీ ఏదో చెప్పారు, దళిత కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్టూడెంట్ ఈ కమిటెడ్ సూసైడ్ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో. అప్పుడు ఇంటర్నేషనల్గా అది అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్లో దాని గురించి రాయడమే, ఇంకేదో వాషింగ్టన్ పోస్ట్లో రాయడమే, బ్రిటన్లో రాయడమే, ఇంకెక్కడా రాయడమే. సో దెర్ ఇస్ అ సప్రెషన్ అని చెప్పని ఈ దానిలో అందరికీ తెలిసినటువంటి విషయమే. దట్ బాయ్, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, దట్ బాయ్ కమిటెడ్ సూసైడ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇంత నెట్వర్క్ ఎలా ఉన్నది అంటే దీన్ని పరిశీలిస్తే దెర్ ఇస్ సచ్ ఎ బిగ్ నెట్వర్క్ అనేటువంటిది మనకు తెలియాలన్నమాట. సో మనకు చాలామందికి భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి తెలియదు, ఇంత నెట్వర్క్ ఉన్నదని మనకు తెలియదు. ఈ ప్రాపగాండా అనేటువంటిది ఇంత భయంకరంగా ఉంటుందనేది కూడా మనకు తెలియదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా సిగ్గుపడ్డాను ఈ పుస్తకం చదివినప్పుడు. నేను ఈ పుస్తకం ఫస్ట్ టైం ఎప్పుడు చదివానంటే జూన్ 2011లో రిటైర్ అయ్యా. ఇప్పుడు డిసెంబర్లో ఏదో ఒక సెమినార్కి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ సెమినార్లో ఈ పుస్తకం యొక్క ప్రస్తావన వచ్చింది. ఈ పుస్తకం యొక్క రైటర్ అప్పుడు మాట్లాడితే నేను ఇమీడియట్గా కొన్ని పుస్తకాలు కొనుక్కొని నాకు తెలిసినటువంటి మేధావులు కొద్దిమందికి ఇచ్చా. తర్వాత నేను చదివితే నేను చాలా సిగ్గుపడ్డాను. ఇన్నేళ్ళు పోలీసులో పనిచేసి నాకు ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫోర్సెస్ గురించి నాకు తెలియదే అని చెప్పని నేను చాలా బాధపడ్డాను. బాధ అంటే సిగ్గుపడ్డాను, బాధ కాదు. సో ఆ విధంగా
ఇప్పుడు ఏ విధంగా హౌ అదర్ కంట్రీస్ కెన్ ఇంటర్ఫియర్ విత్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ. ఇప్పుడు మనం ఏదో ఇండియా ఇండిపెండెంట్ మనం అంతా గ్రేట్ అనుకుంటుంటాం. ఇండియా ఈజ్ నాట్ ఇండిపెండెంట్, అమెరికా ఆల్సో ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇప్పుడు మన జరిగినటువంటి అమెరికన్ ఎలక్షన్స్ జరిగితే అమెరికన్ ఎలక్షన్స్లో వేరియస్ ఫారిన్ ఫోర్సెస్ వర్ అట్ వర్క్. సో దట్ ఈస్ ద పిక్చర్. సో దాని గురించి యాక్చువల్లీ చాలా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఒక కంట్రీని డివైడ్ చేయడం కోసము ఆల్ అదర్ కంట్రీస్ విల్ బీ మేకింగ్ ఎఫర్ట్స్. సో దీనిలో ముఖ్యంగా ఈయన ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఏషియా అనేది ఒకటి, ఇంటర్నేషనల్ దళిత్ సాలిడారిటీ నెట్వర్క్ అనేది ఒకటి, లండన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌత్ ఏషియా అనేది ఒకటి, ఇంకా తర్వాత స్వీడిష్ సౌత్ ఏషియన్ నెట్వర్క్ అనేది ఒకటి, అలాగే ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఈయన అనలైజ్ చేసి వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, వీళ్ళ ఫండ్స్ ఎలాగొస్తుంటాయి, తర్వాత భారతదేశం యొక్క సంస్కృతిని బాగా నెగిటివ్గా రాస్తే అలాంటి రైటర్కి ఏ విధంగా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇట్ హాస్ గివన్ $1 million అనేటువంటిది కూడా ఒకటి రాశాడు ఈయన. ఒక పర్టికులర్ చరిత్ర రైటర్కు రైటర్ మేలా ఫీమేలా నేను చెప్పను, ఊహించుకోండి. రచయిత్రి అని చెప్దాంలేండి, ఎందుకంటే ఈయన రాశాడు. పోతే ఆ రచయిత్రి కూడా ఇంతవరకు డిఫమేషన్ వేయలేదు. 9 సంవత్సరాల క్రితం ఈయన ఏం రాశాడంటే, ఒకానొక రచయిత్రి భారతదేశం యొక్క సివిలైజేషన్ను చాలా కించపరుస్తూ లైఫ్ లాంగ్ రాసింది కాబట్టి లైఫ్ టైం అచీవ్మెంట్ అంటాం కదా, లైఫ్ టైం అచీవ్మెంట్ కింద ఒక $1 million ఆమెకు వచ్చింది. వస్తే ఆమె న్యాచురల్లీ పుస్తకం చూసి ఉంటుంది. ఇంతవరకు ఆమె ఇది వేయలేదు, ఎందుకంటే హీ హాస్ డన్ సమ్ స్టడీ, రీసెర్చ్ చేసి రాసినటువంటి విషయం అది. సో ఇంతవరకు డిఫమేషన్ లేదు, ఏమీ లేదనమాట. సో ఆ విధంగా మనం ఏ విధంగా ఇంటలెక్చువల్స్ కెన్ బి పర్చేజ్డ్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం ఏదో మేధావులు ఇది ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్లు అంటే చాలా గొప్ప అనుకుంటుంటాం. ఆ ఇంటలెక్చువల్స్ ఆల్సో కెన్ బి పర్చేస్డ్. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఈయన రాశాడు. తర్వాత దర్ ఆర్ 2 యాంగిల్స్. నేను చెప్పినట్టుగా రిలీజన్ అనేటువంటిది ఒక యాంగిల్, మిగతా సోషల్ మన ఫాల్ట్ లైన్స్ అనేటువంటిది ఒక యాంగిల్. నేను ఈరోజు సోషల్ ఫాల్ట్ లైన్స్ గురించి మాత్రమే చెప్పాను, రిలీజన్ యాంగిల్స్ గురించి చెప్పలేదు. సో ఇది ఈ పుస్తకం దయచేసి మనం అందరం కూడా యాక్చువల్లీ మనకు భారతదేశం యొక్క ఇంటెగ్రిటీ, దీని యొక్క సమైక్యాన్ని కాపాడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకము. ముఖ్యంగా అఫ్కోర్స్ నేను పోలీసులో ఉన్నటువంటి అధికారులకు అందరికీ చెప్తుంటా, అయ్యా మనం చదవాలి ఇది. పోలీసే కాదు, పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా చదవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు పాపం ఏదో అమాయకులుగా ఉంటారు. వాళ్ళకి పాలిటిక్స్ జనరల్గా తెలిసి ఉంటుంది, కానీ ఎవడు వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకంలో ఇంకోటి చాలా డిఎంకేను ఏ విధంగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ హౌ దే నర్చర్డ్ డిఎంకే, హౌ దే నర్చర్డ్ వేరియస్ గ్రూప్స్, పొలిటికల్ గ్రూప్స్ ఇన్ ఇండియా, హౌ బ్రిటిష్ పీపుల్ నర్చర్డ్ వేరియస్ గ్రూప్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జస్టిస్ పార్టీ అని ఒకటి ఉండేది తమిళనాడులో, రామస్వామి నాయకర్, ఇక్కడ రామస్వామి చౌదరి అని ఒక ఆయన ఉండేవాడు, త్రిపురనేని రామస్వామి చౌదరి. హౌ దే వర్ నర్చర్డ్ బై ది బ్రిటిష్ పీపుల్ అగేన్స్ట్ అగేన్స్ట్ ది డామినెంట్ రిలీజన్, మెజారిటీ రిలీజన్ అండి. సో హౌ అలాగే తమిళనాడులో ఏ విధంగా హౌ డిఎంకే వాజ్ నర్చర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కరుణానిధిని ఏ విధంగా ఏల్ యూనివర్సిటీస్ అన్ని నర్చర్ చేశాయి, అవన్నీ కూడా చాలా డీటెయిల్గా రాశాడు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. మనము చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ పుస్తకాన్ని ఈరోజు నేను పరిచయం చేయడం జరిగింది. దేశం యొక్క ఇంటెగ్రిటీ గురించి వరి అయ్యే వాళ్ళందరూ కూడా చదవాల్సినటువంటి బుక్ అని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.